ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాస్తవం నేను మారోడి గురించి మాట్లాడదనుకున్నా, కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మారోడిలపైన మాట్లాడడానికి చాలా ముఖ్య కారణం. ఎందుకంటే ఇవాళ నిన్న చూసిన మార్వాడీలు తెలంగాణ వ్యక్తులపైన ఏ విధంగా దాడి చేస్తున్నారో బ్యాట్లు తీసుకొని వస్తున్నారు. ఇది చూసిన తర్వాత నా గుండె ఖచ్చితంగా నా మాట మూగపోయింది. అసలు ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా 8 లక్షల మంది మార్వాడీలు మైగ్రేట్ అయ్యిండ్రు. మరి తెలంగాణ గుజరాత్లో, ఎందుకంటే గుజరాత్ నుంచి వచ్చిన ఈ మార్వాడీలు 8 లక్షల మంది తెలంగాణలో మైగ్రేట్ అయ్యిండ్రు. ఈ హైదరాబాద్లోనే 3 లక్షల మంది మార్వాడీలు ఉన్నారు. ఇక్కడ మొత్తం ఇల్లు అన్నీ మైగ్రేట్ అయ్యి ఇవాళ రేపు జరగబోయే మన పిల్లలకు ఉద్యోగం లేకుండా, దేంట్లో కూడా ఉపాధి అవకాశాలు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బతీసే విధంగా, అన్నీ దోచుకొని ముందుకు పోయే విధంగా ఇవాళ మార్వాడి పండుగ పండుతూ ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మార్వాడీలు వచ్చిందంటే, మార్వాడి అనే ఒక జాతి వాళ్ళ దొంగ జాతి వాళ్ళది. ఎందుకంటే గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడీలు దొంగలు కాబట్టి అక్కడ తరుముతూనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఇవాళ ప్రతి దగ్గర నుంచి మొదలెడితే, ఇవాళ కిరాణ్ షాప్ దగ్గర నుంచి మొదలెడితే బంగారాల షాప్ దాకా ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ యొక్క చలాయిస్తూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా స్పందించకపోతే మార్వాడి గో బ్యాక్ సేవ్ తెలంగాణ నిజాం తెలంగాణ ప్రజలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. కొంతమంది మార్వాడీలు అంటున్నారు, అవును బాబు, తెలంగాణలో తెలంగాణ విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీరు తాగుబోతులు, తిండిబోతులు, మరి మీకు ఖచ్చితంగా మేము ఇక్కడ బిజినెస్ చేసుకున్నామని చెప్తా ఉన్నారు. మరి మేము మా తెలంగాణ ఉచ్చతాడానికి వచ్చినా మీరు మార్వాడి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వచ్చిళ్ళు, ఈ తెలంగాణ రాష్ట్రం దోచుకోవడానికి కాకపోతే ఎందుకు వచ్చిందని కూడా మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా మార్వాడీలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించేంత వరకు మేము నిద్రపోము. ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్రాల పైన మన పిసిసి మహేష్ కుమార్ గారు ఏమంటారంటే, తెలంగాణ మార్వాడి అనేటువంటి వాళ్ళు మార్వాడి అనేటువంటి ఇండియాకి సంబంధించిన, మా దేశానికి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. మరి ఈ మార్వాడి వాళ్ళు మరి మీ ఇంటికి వస్తారు, 4 రోజులు ఉంచుకుంటావు, 6 రోజులు ఉంచుకుంటావు, 8 రోజులు ఉంచుకుంటావు, నీ ఇంటినే ఆయన ఆక్రమిస్తారు, నీ ఇంటిని అంతా గుల్ల చేస్తాడు. ఈ మార్వాడి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళ, ఈ మార్వాడి దొంగ మార్వాడీలు, మనం దోచుకోవడానికి వచ్చిన మార్వాడీలు, అసలు మార్వాడీలే కారు వీళ్ళు. మన ఆస్తులని, మన యొక్క ప్రతి ఒక్క వృత్తిని ప్రతి ఒక్కరు దోచుకోవడానికి వస్తున్న ఈ మార్వాడిని ఇప్పటికైనా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మీరు స్పందించకపోతే రేపటిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని కూడా ఇవాళ బయటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ మార్వాడి వెనుక ఎవరైతే బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉందో, మీరు సపోర్ట్ చేయాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మార్వాడీలకు కాదు. కాబట్టి తెలంగాణలో ఉన్న మార్వాడీలు మన తెలంగాణలో మార్వాడీలు ఖచ్చితంగా మేము తరిమి కొడతామన్నట్టుగా సందర్భం తెలియజేస్తూ ఉన్నా.